వెల్కమ్ టు జనం వాయిస్. ప్రాణం తీసిన ఆన్లైన్ లోన్లు, ఈఎంఐలు చెల్లించలేక దివ్యాంగుడి ఆత్మహత్య. ఆన్లైన్లో తీసుకున్న లోన్ల ఈఎంఐలు చెల్లించలేక యాప్ల నిర్వాహకుల ఒత్తిళ్లను తట్టుకోలేక దివ్యాంగుడైన ఓ రేషన్ డీలర్ భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగలో చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చెల్లిగరిగ గ్రామానికి చెందిన గుడిసాల పైడయ్య 40 ఆన్లైన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకున్నాడు. ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో లోన్లు ఇచ్చిన యాప్ల నిర్వాహకులు ఒత్తిళ్లు పెరిగాయి. దీంతో రేషన్ షాప్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం కావస్తున్న ఇంటికి రావడంతో షాపు వద్దకు తల్లి వెళ్లి చూసింది. ఫ్యాన్కు వేలాడుతూ కొడుకు కనిపించడంతో కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి కిందికి దింపగా అప్పటికే పైడయ్య మృతి చెంది ఉన్నాడు. యాప్ల నిర్వాహకులు ఒత్తిళ్లతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, అతడి జేబులో సూసైడ్ నోటు లభ్యమైంది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.